తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరేక దేవుని తలంచుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం మొదటి 5 వచనం చదువుకుందాం. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. మొదటి 5 వచనాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదనేను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించునుగా. ఆమేన్. చిన్న ప్రార్థన 10 నిమిషాలు వాక్యం ధ్యానించుకుందాం. ఆశ్చర్యకరుడా మీ దివ్య గ్రంథములు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు మా ఒక్కొక్కరు మనం నేత్రం వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాం. ఆమేన్. ఇలా యేసు ప్రభు వారు 41 తర్వాత ఉపవాసం ఉన్న తర్వాత సాతానుకి మంచి అవకాశమని ఆయన శోధించేకి వచ్చాడు. మరి నువ్వు దేవుని కుమారుడు అయితే రోషం పుట్టించింది. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళ రొట్టెలు చేసుకుని తినమని చెప్పినప్పుడు ప్రభు ఒక మాట అన్నా, మనిషి రొట్టెలు మాత్రం కాదు కానీ దేవుని నోటిని ప్రతి మాట జీవించడం, దేవుని నోటిని ప్రతి మాటను జీవించడం, అంటే దేవుని నోటి ప్రతి మాటను జీవం అన్నమాట. అందువల్ల మనిషిని జీవించగలరు. అందువల్ల మరి అని వ్రాయబడినది రాతకు విలువ ఉంది. అందుకే ద్వితీయోపదేశ కానీ 8:3 వచనంలో అక్కడ ఉన్న మాట సైతాన్ని చెప్పి నో ఉంచాడు యేసుప్రభువు వారు. 8:3 వచనం. ఆహారం వల్ల మాత్రమే కాదు, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. చూచారా ఏమని చెప్పి ఆ వ్రాయబడినది వ్రాతకు విలువ ఉంది. కాబట్టి అందువల్లనే మరి సాతాను ఈ మొదటి శోధన ప్రభు జయించారు. అది ప్రభు మాట ఒక సత్యాన్ని గ్రహించాలి మనం. ఆ మనుషుడు రొట్టెలు మాత్రం కాదు, దేవుని నోటి ప్రతి మాటను జీవించాలి. దేవుని యొక్క మాట జీవముల మాట. ఆ జీవముల మాట, ఆయన మాట జీవముందంటే ఒక ఉదాహరణ మనకు బాగా కనిపిస్తుంది. అంటే లాజు సమాధిలో ఉన్నప్పుడు లాజు బయటకు మనని ఆయన సజీవుడికి బయటకు వచ్చినట్టుగా మనకు యోహాను సువార్త మరి 11:43 చూస్తున్నాం. సజీవుడు బయటకు వచ్చా. ఆయన అలాగ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాను. అతని ముఖమును రుమాలు కట్టి ఉండేను. అంత యేసు మీరు అతని కట్లు విప్పి చూచారా. అదే అది మాట జీవము సజీవం లేచాడు. లేచిన తర్వాత ఇంకో మాట అతని కట్లు పోనీడి. ఏమిటి ఆ కట్లు అంటే మరణపు కట్లు. ఇవాళ సాధన అనేక కట్టుతో బంధించున్నా. ఆ కట్టు ఇప్పుడు ఆయన శక్తివంతుడైన దేవుడు. అది ఎటువంటి కట్ట ఆయన విప్పగలడు. వ్యాధైన కట్ట కానీ అప్పని కట్ట కానీ ఆయన విడిపించేవాడు. సర్వశక్తి గల దేవుడు. ఇంకోటి మనం గుర్తించాలి. ఇక ఇంకో చోట మనం చూసినప్పుడు యోహాను సువార్త అక్కడ కూడా 38 ఏళ్ళ నుండి కట్టబడిన ఒక వ్యక్తి, అలా పక్షవాతంతో కట్టబడిన ఒక వ్యక్తి, పక్ష రోగంతో కట్టబడిన ఒక వ్యక్తి పరుపుని పడిన అది వాక్యం గురించి మనం బాగా అర్థమవుతుంది. యోహాను సువార్త మీరు చూసినట్టయితే 5వ అధ్యాయంలో బెతస్దా కోనేటి దగ్గర 5 మంటపాలు ఉంటే మనం చూస్తున్నాం. అది మీరు గమనించాలి వాక్యంలో. యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచ్చా మనం చదువుకున్నాం. అటు తర్వాత యూదుల పండుగ వచ్చాను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆ సమయమునందు దేవదూత కోనేరులో దిగి నీరు కదిలించట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గల వాడైనను బాగుపడను. కనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఉచ్చకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండను. వాడు పడి చూచి వాడప్పటికి బహుకాలము నుండి
ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవరు లేడు కనుక నేను వచ్చినందులో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయన ఉత్తరం ఇచ్చాను. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచాడు. ఇది అక్కడ జరిగిన కార్యం. బెతస్దా అని కోనేటి దగ్గర, గొర్రెల ద్వారం దగ్గర అంటున్నా. బెతస్దా అనగా కనికరం అని అర్థం. ఆ గొర్రెల ద్వారం దగ్గర 5 మంటపాలు ఉన్నాయి. ఈ 5 మంటపాల్లో 5 రకాల రోగులు రకరకాల రోగులు అక్కడ ఉన్నారు. ఆ కోనేటి నీళ్ళు కదిలించబడినప్పుడు ఎవడు ముందు దూకునో వాడు బాగుపడుతుంటారు, స్వస్థపడుతుంటారు. ఆ దేశం అక్కడికి వచ్చి 38 ఏళ్ళు అక్కడ పడిన ఒక వ్యక్తిని చూస్తా, పక్ష రోగి. అప్పుడు ఆయన నువ్వు స్వస్థపడగొరుచున్నావా అన్నప్పుడు ఒక మాట అన్నాడు, ప్రభా నీళ్ళు కదిలించబడినప్పుడు నన్ను అక్కడ తీసుకుపోయి ఎవరు లేరు. దీని అర్థం వాళ్ళు వచ్చారు, వాళ్ళు తీసుకుని అక్కడ వేస్తున్నారు కోనేటిలో. నన్ను ఎవరు తీసుకుని పోలేరు, నాకు ఎవరు లేరు అన్నా. అందు ప్రభు నీ పరిపెత్తుకొని నడువన్నప్పుడు అంటే నడిచా. అదే అతను 38 ఏళ్ళ నుండి సాధారణ కట్టబడిన పక్షవాయు రోగం ఆయన విడిపించారు యేసు ప్రభు. అదే రాజులు కట్టుపి పోనేటని చెప్పి ప్రభు ఆయన మాట శక్తి ఉన్నది, ఆయన ఎటువంటి కట్టను విప్పగలడు అన్న సర్వశక్తి గల దేవుడు. అందుకే పక్షవాయు రోగి 38 ఏళ్ళ నుండి సాతాను కట్టిన కట్లు విప్పారు. ఇక్కడ చూడండి, ఆ నడుమంగిపోయిన స్త్రీని స్వస్థపరిచినప్పుడు ప్రభు ఏమన్నాడు, అక్కడ శాస్త్ర పరిచయాలు సదుకాలంతా అతను నేరం ఒక విశ్రాంతిని బాగు చేయకూడదు. అందుకు యేసు ఒక మాట, వాళ్ళ నోటి నుంచి ఒక మాట అన్నా, ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి మందు ఈ కట్ట నుండి విడిపింపుతాయి కదా అని అతనితో చెప్తున్నారు. సాతాను కట్టిన కట్ట అంటున్నా 18 ఏళ్ల నుండి ఈమె సాతాను కట్ట చేత బంధించబడింది. ఆ కట్టు విడిపింపుతాయి కదా అని స్వస్థపరిచారు ఆ స్త్రీని, నడు వంగిపోయిన స్త్రీ. అదేవిధంగా ప్రతి వ్యాధి కూడా సాతాను కట్టే కట్టు అనమాట అర్థం. తప్పు కూడా సాతాను కట్టే కట్లు, రకరకాల కట్లతో దేవుని బిడ్డ సాతాను బాధిస్తున్నా. అది ప్రభు ఇప్పుడు ఆయన సర్వశక్తి, ఆయన ఒక్కడు ఇప్పగలిగి ఎవరు ఇప్పలేదు. అందుకే 18 ఏళ్ల నుండి మరి అక్కడ అంటున్నాడు, ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అని ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ట నుండి విడిపింపుతాగదు. ఈ కట్ట నుండి, ఈ వ్యాధి కట్ట నుండి, ఈ నడు వంగిపోయిన కట్ట నుండి విడిపింపుతాగదన్న కట్టారా ప్రభు ఎటువంటి కట్టని ఇవ్వగలరు. ఇక్కడ బెతస్దా కోనేటి దగ్గర పక్షవాయు రోగి అట్లే పడి ఉన్నా, ఒక ప్రక్క ఎండిపోయింది అనమాట పక్షవాతం. అది ఎంత మాత్రం లేవలేకుండా నాకు ఎవరు సహాయం లేదు ప్రభా, ఎవరు అక్కడ దించడం లేదు. ఆ కోనేటి మొదటి దిగిన వాడు బాగుపడుతున్నా. 5 రకాల రోగులు ఉన్నాయి, 5 మంటపాలు, 5 రకాల రోగులు, రకరకాల రోగులు ఉన్నాయి. 5 మంటపాలు అంటే ప్రపంచ 5 ఖండాలు. 5 ఖండములలో అనేకమైనటువంటి వ్యాధులు బాధపడి ఎంతమంది ఉన్నారు. అందరిని రక్షించ చేసే లోకానికి వచ్చారు. ప్రపంచం లోకంలో ప్రతి వాడు రక్షించడానికే, ప్రతి వాడు కట్టుబడికి లోకానికి వచ్చారు ఆయన ప్రభుత్వం స్తోత్ర రక్షించడానికి. అందువల్ల ఈ మొదటి ఎవడు దుఃఖంలో వాడు బాగుపడతారన్న. చూడండి, బెతస్దా కొన్ని నేను కూడా చూసాను. బెతస్దా అక్కడ జీసస్ కావాల్సిన రాసిన మాట ఏమంటే, పొద్దునే ఒక స్త్రీ 3 గంటలకు లేచి, లేదు 5 గంటలకు లేచి దూకాలనుకుందట. ఆరోగ్యం బాగా ఆ బెతస్దా కొనేట్లో దూకినైతే బాగా స్వస్థత అవుతుంది. అక్కడ అనేక మంది రోగులు బాగుపడరు కదా అని బైబిల్ వాక్యం చూసి అనుకో. మళ్ళీ తర్వాత అక్కడక్కడ జనాలు తిరుగుతున్నా, అయ్యో వద్దు ఇంకొంచెం పని తిరుగుతాం అని చెప్పేసి నెక్స్ట్ డే మరొక రోజు 4 గంటలకు లేచాను. అప్పుడు చూసి అందరూ కొంతమంది అక్కడక్కడ తిరుగుతున్నా, క్యాంటీన్ అదే బుక్ స్టాల్ దగ్గర. ఆ తర్వాత మళ్ళా 3వ రోజు 3 గంటలకు లేచాను. ఎవరు చూసి ఎవరు కనిపించలేదు. దూకితేనే సాక్షి రాసిన జీవించాల్సి నా క్యాన్సర్ క్యాన్సర్ బాగైపోయింది. అంటే అనేక కట్టలు ఇప్పటికి వేసే లోకానికి వచ్చారు. బెతస్దా కోనేటి దగ్గర అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ రోగికి ఎవరు లేరు, నాకు ఎవరు సహాయం లేరు బాబా అని అంటున్నా. అలాగైతే నేను పరిపెత్తుకొని లేచినాడు అన్నా. ఎస్ బ్రో, ఆ మాట చెప్పగానే ఆ మాట ఎంత పవర్, అంత శక్తి ఉందంటే
లేచి పరుపెత్తుకొని తను పైన పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఎంతగా మొత్తం చూడండి, ఎన్నేళ్ళంటే 38 ఏళ్ళ నుండి 38 ఏళ్ళ నుండి ఉన్నటువంటి ఆ వ్యక్తి, పక్షవాతం ఉన్న వ్యక్తి ప్రభు వచ్చి ఒక మాటతో స్వస్థపరిచారు. ఆ కట్టు విప్పేశారు. 30 ఏళ్ళ నుంచి ఎవరు విప్పలేని కట్లు. మమ్మల్ని గమనించాలి. బెతస్దా అంటే కనికరం అన్నది. కనికరం. గొర్రెల ద్వారం అంటే యాజకులు అక్కడ వారందరూ కూడా ప్రధాన యాజకులేమి వెళ్ళి లోపల వెళ్ళి గొర్రెలు టెస్ట్ చేసి ఆ శాస్త్ర పరిశీలన అంతా కూడా మంచి గొర్రెలు చూసి బలిర్పించేవారు. ప్రజలు కొనిచ్చేవారు. మంచి బాగా తీసుకుని వ్యాపారం జరుగుతుంది అక్కడ గొర్రెలు తీసుకెళ్ళారు. అంటే ప్రతిరోజు బెతస్దా గొర్రెల ద్వారం అక్కడే బలినాడు కదా అతను. ప్రతి వాళ్ళు చూసి ఉంటారు, అందరితో చూసి ఉంటారు. మన సామాన్లు రోడ్డు పోతుంటే మామూలు కృష్ణ ప్రతి చూస్తుంటాం, చూసి గుడ్డలు చూస్తుంటాం పోయి దారి పోయేటప్పుడు. 30 ఏళ్ళ నుంచి ఎంతమంది చూసినారు అతను. ఒక్కరు సహాయం చేయాలి. చూసారా, నాకు ఎవరు లేదు ప్రభు అన్న, నాకు సహాయం చేసి ఏమవుతుంది, అక్కడ దించిన ఎవరు లేదు నాకు. దీని ద్వారా ఏమవుతుందండి, మనకు దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. ఆ సమయాన్ని నెరవేరుతారు. ప్రభు సహాయం చేయాలి. శత్రుకి మెషకి అబద్ధంగా అగ్ని కూడా వేసినప్పుడు వారికి ఏ దిక్కు లేదు. ఆ ముగ్గురిని రక్షించే దేవుడే స్వయం వచ్చి వారి మధ్య నుంచి వారిని కాపాడారు. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. వారి మధ్య 4వ వ్యక్తి వచ్చారు. దాని కానీ 3వ అధ్యాయం 24 వచ్చిన 20 వచ్చి అనుకుంటా వారి మధ్య 4వ వ్యక్తి కనిపిస్తున్నా. అందుకు రాజు నేను నలుగురు మనుషులను బంధకం లేక అగ్నిలో సంచరించుట చూచున్నా, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ రూపము దేవతల రూపం వంటిది పోలినదని చూసారా. 4వ రూపం దేవతల రూపం. ముగ్గురు వేసి 4వ వ్యక్తి వచ్చారు. ఆ 4వ వ్యక్తి వాళ్ళు కట్టలు దింపారు. ఆయన యేసుప్రభు చూసారా. బంధకం లేక ముందు బంధించారు. రాజు విషయంలో బంధకం లేవు, బంధకాలు ఊడిపోయాయి. అనేక కట్టుపుటకు యేసు సమర్థుడు యేసుప్రభు. అందువల్ల అతను కట్లు పోనీడి లాజరు కట్లు. దాన్ని బట్టి మనకి ఈ అంశాలు వస్తున్నాయి. ఇవి మొదటి శోధనగా పూర్తి కాలేదు మనకు. కాబట్టి మరి ఇక్కడ బెతస్దా కనికరం అని అర్థం. కనికరం గల అర్థంలో కనికరం పొందుతుంది యేసుప్రభు మాట అన్నా. ఎవరికి కనికరం లేదు, పేరు మాత్రం బెతస్దా అదే కనికరం అని అర్థం. పేరు మాత్రం శాంతమ్మ, ఎప్పుడు కోపడుతుంది, ఎప్పుడు జనాలు చేస్తుంది, పేరు తగినట్టు ప్రవర్తించండి. ఒక పాస్టర్ ఆ గ్రామంలో సేవ చేస్తున్నాను. ఒకరోజు దారి పోతుంటే ఇద్దరు స్త్రీలు జుట్టు పట్టుకుని కొట్లాడుతున్నారు. పాస్ అని చెప్పి అప్పుడు జుట్టు కొట్టేసుకుంటుంది. అప్పుడు ఆమె శాంతమ్మ, సార్ సార్ వచ్చా మీకు బాప్ చేసాను సార్, వచ్చా మీకు బాప్ చేశాను. అమ్మా నీకు బాప్ చేసి శాంతమ్మని పేరు పెట్టాను, నువ్వు బాగా కొట్లాడుతున్నావు, నీ పేరు మార్చేస్తాను, కొట్లాడమ్మని పేరు పెట్టాను. పిల్ల ఆ విధంగా మరి పేరు తగినట్టున్నారు. బెతస్దా పేరు తగినట్టుగా అక్కడ కనికరం కానీ ఎవరు అతను కనికరించారా. చూసారా, ఎవరు కనికరించారు అతన్ని. ఆ తర్వాత చూడండి, యేసుప్రభు వచ్చి నీ పరిమితులు రమ్మనగానే పరిమితులు వెళ్ళగానే వెళ్ళిపోయాడు. చూసారా ఎంత గొప్ప అద్భుతం జరిగింది అక్కడ. ఏసై కనికరం గలవా. అందుకు మాట్లాడుతున్నాడు, కనికరం గలవా ధన్యులు, వారి కనికరం పొందుదురు, వారు ఏసై కొండ ప్రసంగం చెప్పారు. మత్తయి సువార్త మీరు చూసండి, ఆ 5:7 చదవాలి. మత్తయి 5:7 కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. చూసారా, కనికరం గల ధన్యులు, వారు కనికరము పొందుదురు అంటున్నా. చూసా, మనం ఇద్దరు కనికరిస్తే మనం దేవుడు కనికరిస్తారు. అవునా కదా. ఇదిగో దీవుగాడు అంటే ఇదిగో పొలగాడు అంతే. మనం కనికరిస్తే ఇద్దరు కనికరిస్తాం దేవుడు. దీనికి ఒక చిన్న పెట్టగత ప్రైమరీ క్లాస్లో ఎప్పుడైనా చదివింది అన్నమాట. అక్కడ ఏముందంటే, అక్కడ ఏటి ఒడ్డున ఓ చెంపడి నీళ్ళలో బాధపడతారు, బయటకు రాలే. ఓ పావురం ఎండిపోయిన ఆకు అక్కడ వేసింది. ఆకు మీదకి వచ్చి బయటకు వచ్చేసింది చీమ. చూసా, ఒక రోజున ఇది మనం చెప్తానండి, దీనికి చాలా అర్థం ఉంది, వాక్యం తగినటువంటి ఎగ్జాంపుల్. బయటకు వచ్చాడు. అది వేటగాడు ఒకసారి పావులను కొట్టాలని వీళ్ళకి పెట్టారు. పావులను కొట్టాలని వీళ్ళకి పెట్టారు. ఈ చీమ వచ్చి వాళ్ళు కలిసింది, కలగానే గుడి తప్పాడు. చూసా, అంటే పావురం కనికరించింది చీమను, చీమ పావురం సహాయించింది.
అదే కనికరం వారి కనికరము మనం కనికరిస్తాడు. మనం దేవుడు కనికరిస్తాడు. అవునా? మనం నిజమే కదా. మన ఇతరులు కనికరిస్తే దేవుడు మనం కనికరిస్తాడు. కాబట్టి అది చాలా గొప్ప సత్యం. అందువల్ల మరి 30 ఏళ్ళ నుండి కట్టబడిన కట్టను ప్రభు విప్పేశారు. నడు వంగిపోయిన స్త్రీ కట్టను 18 ఏళ్ళు కట్టబడిన కట్టను ప్రభు విప్పేశారు. రాజు కట్టు ఇప్పుడు అని చెప్పిన ప్రభు అనేక మంది కట్టుపుతున్నారు. మన కట్టుప్పుడు మన కట్టు ఏ కట్టు రాజు కట్టబడి ఉన్నాడు. మన ప్రభుత్వం కూర్చొని అడిగిన మన కట్టు ఇప్పగలని కప్పులని కట్టినా, మరి వ్యాధులు కట్టినా, అనేకమైన చింతలు, వ్యాధులు, బాధలు, రకరకాల కట్టలు కట్టిన సైతం. కాబట్టి ఆ కట్టు ఇప్పుడు ఆయన సమర్థుడైన దేవుడు అన్నా. ఇంకో మాట నేను ముగించుకున్నా. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నా, కానీ ఇంకో విషయం మాత్రం నేర్చుకున్నా. ఇక్కడ మరి అపొస్తలుల కార్యములు మీరు చూసినట్లయితే 3వ అధ్యాయం మొదటి కొన్ని నిమిషాలు చదవండి. అపొస్తలుల కార్యములు ఇక్కడ చాలా గొప్ప సందేశం మనకు కనిపిస్తారు. ఇది ముగించుకున్నా, జనాలు ముగించేస్తాను. అపొస్తలుల 3వ అధ్యాయం పగలు 3 గంటలప్పుడు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచున్నాడు. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినం వారిని శృంగారం దేవాలయం తెచ్చిరి ఉంచుచొచ్చిరి. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించినప్పుడు వాడు చూచి భిక్షమడుగా పేతురును యోహానును వారిని తేరి చూసి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెడుచు వారి యొద్ద లక్ష్యం ఉంచాను. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువు అని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండములు బలం పొందెను. వాడు దిగ్గు నిలిచి నడిచి. చూసారా, ఇది గొప్ప అద్భుతం. శృంగారం దేవాలయం దగ్గర పుట్టిన మొదలు పుట్టుకుంటేవాడు చెప్ప పుట్టుకుంటేవాడు అన్నమాట. పుట్టిన మొదలు కుంటివాడు. కొంత పెద్దవాళ్ళు మోసం దగ్గర కూర్చోబెట్టేవాళ్ళు. భిక్షమంతా అయిపోయిన తర్వాత అంత చర్చ అయిన తర్వాత మళ్ళీ మోసుకుంటూ చేసుకోవాలి. ప్రతిరోజు ఆ పని చేసాం. పేతురు యోహాను పగలు 3 గంటలప్పుడు దేవాలయం పోతున్నా, మొత్తం తేరి చూస్తున్నా ఏమైనా దొరుకుతుందేమని. అదే పేతురు యోహాను చెప్పాను, మాట్లాడి చూడన్నా తేరి చూచా. ఒక మాట్లాడినాడు పేతురు, మాది వెండి బంగారం దొరకదు, మాది వెండి బంగారం మాది లేవు, మా ఖరీదు మీకు ఇచ్చు, మాది ఏమన్నా మీకు ఇస్తాను అంట. వెండి బంగారం లేవు కానీ నా కలిగిందే నీకు ఇచ్చుస్తున్నా అంటే. ఆ రోజు దీంతో ఏమర్థం చేస్తుంది మనం? ఆ రోజు పేదలకు వెండి బంగారు ఇచ్చేవాళ్ళు దానం, అంతే కదా. ఆ రోజు పేదలకు ఏమి ఇచ్చేవాళ్ళు? అంత ఐశ్వర్యం ఆ రోజు, అంత వెండి విస్తారం బంగారు విస్తారం ఉండేది ఆ రోజులో. అందరూ వెండి బంగారం మాది లేదని అంటున్నాడు పేదలు. వెండి బంగారం మాది లేదంటున్నా. వెండి బంగారం దానం వేస్తుంటారు. నా ఇద్దరునదే మీకు ఇచ్చుతున్నా అని అతను చేపట్టుకుని నజరేయుడు యేసునామమున లేచి నిలబడినా. దిగ్గు లేచి నిలబడ్డా. చీరమండు ఊడి బలం పొందే లేచి నిలబడ్డా. క్లియర్? అంటే దీని ద్వారా ఏమర్థం చేస్తారంటే, ఒకరు పేద అనౌన్స్మెంట్ చేసి ప్రకటన చేసి కుంటివానికి మీ దగ్గర ఉంటే వెండి బంగారం మొత్తం చేసి కుమ్మరించండి అంటే తెచ్చేవాళ్ళు. సేవకుని మాట విని గౌరవించి తెచ్చేవాళ్ళు. వాడిని కూర్చున్నా, వాడు మునిగిపోతే ఫుల్లు పోసినా కానీ వాడు కాలు వచ్చేదేవా? కాలు రావు. ఎన్ని వెండి బంగారం ఇచ్చిన కాలు రావు. ఆ కట్లు విడిపో, కుంటితనమైన కట్లు విడిపో. ఎందుకు అంశం వచ్చిందంటే అతని కట్టు పోనేది. ఆయన మాట శక్తి ఉన్నది, ఆయన మాట జీవం ఉన్నది. బ్రతికాడు రాజా. మరి కట్టులే ఆ కట్టు ఇప్పాడు అంటారా? దాన్ని బట్టి అనేక రకాల కట్టబడిన లోకంలో అందరు కట్టబడి కూర్చున్నా. అందరి ఎక్కువ పాపని కట్టిపడి లోకానికి వచ్చారు. అందువల్ల ఆ కుంటివాడు దిగ్గు లేచి నడిచాడు. ఇక ఆత్మీయ అర్థాలు ఇప్పుడు చెప్పే సాధ్యం కదా. ఆ చదువులు లేచి ఆ తర్వాత లేచి నిలిచారు. నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్థుతించు, వారితో కూడా చూసారా. ఇక్కడ 7 అంశాలు ఉన్నాయి. ఇక్కడ ఎట్లా 7 అంశాలు చెప్పండి. లేచి 1, నిలిచి 2,
నడుచొచ్చు 3, గంతులు వేయచ్చు 4, దేవుని స్థుతించు 5, వార్త కూడా 6, దేవతలను 7. ఇవన్నీ ఆత్మీయత్వాలు ఇప్పుడు సాధ్యం కాదు. మనం చదువుకున్నప్పుడు ఎప్పుడు ఆత్మీయంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయత లేకుండా ప్రయోజనం. ఈ 7 కార్యాలు చేశా, 7 కార్యాలు మనలో ఉండాలి. మనం గమనించినప్పుడు ఇక్కడ ఈ కుంటివాడు ఏ కట్టబడి కుంటి తరపున కట్టబడి ఎన్ని సంవత్సరాలు నడుము కలిసి 18 ఏళ్ళని మనం తేలిపోయి బైబిల్ చూశాడు. ఆ పక్షరోగం అనేటువంటి వ్యక్తి 38 years 38 ఏళ్ళని చూశాడు. ఇతనికి ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు? వాళ్ళు పేతురు ప్రసంగం చేస్తూ దేవుని మాట మీ మాట న్యాయమా, వినడం న్యాయమా, మేము కన్నబట్టి ఎన్ని మాట చెప్పలే ఉండలేమని చెప్పి ఆ పుట్టుకుంటూ వాని వయసు అని చెప్తున్నారు వాళ్ళు. ఇంకొక పేజీ, ఇంకొక అధ్యాయం అపొస్తలుల 4వ అధ్యాయం చూసేదైతే 20 నుంచి చదవండి. 20 నుంచి అర్థం. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండామని వారికి ఉత్తరం ఇచ్చి ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహిమపరచుండేది కనుక సభవారు ప్రజలు భయపడి వీరిని శిక్ష నిజమేమి కనుగొనలేక వీరు గట్టిగా బెదిరించి విడుదల చేసి స్వస్థపరచుట అన్న సూచ్యక్రియ ఎవరి విషయంలో చేయబడిన వాడు 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసు గలవా. ఇదా ఒక 18 ఏళ్ళు కట్టిపేశాడు, ఒకతను 38 ఏళ్ళు పక్షవాడిని కట్టిపేశాడు, మరొకతనికి పుట్టించి కుంటివాడు ఆ పుట్టిన కట్లు విప్పేశాడు. అతనికి ఎన్ని ఏళ్ళు? 40 సంవత్సరాల కంటే పైన. ఈసారి 2 డేస్లో ఆ ఉపవాసం మొదటి శోధన గురించి నీకు ఒక సత్యాలు బయటపడుతుంది. మొదటి శోధన సత్యంతో ఆ బంగారు గెల్లాంటి బైబిల్. ఆ బంగారు కేజీలో మూసేయబడింది, ఇక ఎప్పుడు మూసేయబడదు. చాలా ధ్యానిస్తున్న కొత్త వాక్యాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి మనం ఎంతో ధన్యులం, గొప్ప సత్యాలు నేర్చుకుంటున్నా. ఈ సత్యాలు మనం గ్రహించుకొని మరి ప్రభు ఆరు మహిమతి కనబడిన సాక్షిగా జీవించి ఆ నింతట వారు మా శ్వాస పొందడానికి ఆత్మదాన్ని సాధ్య సిద్ధపరచను కాక ఆమె చిన్న ప్రార్థన చేస్తున్నా. ప్రభా దయమేడ కృపణ తండ్రి ఆశ్చర్యకర ఈ వాక్యం ఇక్కడ వింటున్నటువంటి వారేమి ప్రపంచమంతటా వింటున్న వారని మీరు ఆశ్చర్యించిన ఆయన వారి కోరికలు నెరవేర్చి అర్థం తీర్చండి. ఏ కట్టతో కట్టబడినారో వారి కట్ట విప్పినైనా వారి సమాధానం ఆరోగ్య రక్షణ దాయిచ్చే మీరు మహిళ పొందమని మరి వాక్యం ప్రతి ఒక్క వ్యక్తిని ఆశ్రయించి వారి కొరతలు తీర్చండి. మీరు ఐశ్వర్యం కనుక దేవుడి ఐశ్వర్యం చొప్పున క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చి వాగ్దానం చేసి కొరత కొరతలు తీర్చమని మహిమ పొందం యేసు ప్రభువు ద్వారా వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.